హలో హాయ్ అందరికీ. ఇది ఏ పాలకూరనో ఏ తోటకూరనో అనుకుంటున్నా? కాదు, చూస్తే మందంగా ఉంది, పాలకూరలా కనబడుతుంది కదా. అస్సలు కాదండి, బచ్చల కూర. బచ్చల కూర చిన్నప్పుడు దడి మీద వివిచ్చంగా పెరుగుతుండే, అది తీసి అటు ఇటు ఎగజాలు ఆడుకునేది తప్ప ఇది వండుకుంటారన్న విషయం కూడా అప్పుడు తెలియదు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. 99% తెలిసిన వాళ్ళు ఉంటారు, ఒక 10% తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం నా వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ బచ్చల కూర ఫ్రై అయితే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. చూడ్డానికి కాడలు కూడా లావుగా ఉంటాయి, కానీ కుక్ చేస్తే ఒక దెబ్బ కుడికిపోద్ది. చాలా హెల్తీకి చాలా మంచిది, అండ్ పోషక విలువలు కూడా చాలా ఉన్నాయి. కుక్ చేస్తే కూడా తొందరగా అయిపోతుంది, కాడలతో సహా తొందరగా కుక్ అవుతుంది. చాలా చాలా మంచిది, డెఫినెట్గా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడండి టైం ఉన్నప్పుడు. దీని బచ్చల పనులు అయితే తీసి లిప్స్టిక్లా పెట్టుకొని ఆడుకునేది. నిజంగా నాకు ఆ పాత రోజులు గుర్తొచ్చినాయి. ఇప్పుడు కొనుక్కొని మరీ వండుకునే సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు. ఇది తినాలి అని డాక్టర్స్ తెప్పినప్పుడు ఇంకా తప్పనిసరి కొనుక్కోవాల్సి వచ్చింది. ఎంత మంచిగా ఉంటుంది అంటే వండిన తర్వాత ముద్దకి అలా ఆకుకూరని అస్సలు వదిలిపెట్టకుండా తినొచ్చు. ఎల్లిపాయలు వేసి వండాను, అసలు ఆనియన్స్ వేయలేదు. సూపర్ అండ్ హెల్దీ రెసిపీ. డెఫినెట్గా చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.